శనార్థులలో తెలంగాణ రైతాంగానికి ఫార్మర్ నేస్తం ఛానల్కు ఎందుకంటే ముందుగాల ముచ్చట తెలంగాణ రైతులకు యాసంగి సీజన్ రైతు భరోసా అందించే మోక్షం కలగబోతోందా? ఎందుకో సంకేతాలు అంటే వాన పడే ముందు అంటే మొగులు కావడము, మెరుపులు ఉరుములు రావడము ఏదైతే సహజమో ప్రభుత్వం కూడా ఈ యొక్క సాంకేతికాలు ఎందుకు ఇస్తుందో మనకు అర్థం కావాలి. సంక్రాంతికి శుభ సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రూలింగ్ పార్టీ మార్చడం జరిగింది, వాళ్ళకు నచ్చినట్టుగా అనుకో. ఇక జరిగితే ఏదైతే ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళు ఖండించడం జరిగింది. అది దాని విరుద్ధంగా అసెంబ్లీ వాయిదా పడ్డది. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్లు ఏంది? ఇగో ఖచ్చితంగా రైతు భరోసాకు కొత్త పత్రాలు కావన్నట. కౌలు రైతులకు, రైతు కూలీలకు వీళ్ళందరికీ చేసేదందుకు పత్రాలు కావాలి. ఒకవేళ కనుక మన కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 రూపాయలు కావాలంటే ఏమేమి విధి విధానాలు కావాలి అన్న దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చిండు. పత్రాలు లేకపోతే చెల్లింపు కాదు. మరి ఈ ఫార్మర్ నేస్తం ఛానల్లో వీడియోని లాస్ట్ వరకు చూడరి. చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. మరి ఏముంటుంది ఏం కథ అనేది మీకే అర్థమవుతుంది. రైతు బంధు, రైతు భరోసా తెలంగాణ ఫార్మర్ ఛానల్ తరపున వచ్చిన లేటెస్ట్ అప్డేట్ విడుదల కాబోతూ ఉన్నది. ఇందులో ముఖ్య ఉద్దేశాలు వీళ్ళకు పత్రాలు కావాలన్నట. ఎందుకంటే కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కౌలు రైతులను కూడా గుర్తించబోతూ ఉన్నది. 3 రోజుల్లో మనకు విధి విధానాలు ఇక్కడ చూసుకుంటే మీకే అర్థమవుతుంది. రైతు భరోసాకు నిధులు భరోసా, రైతు భరోసాకు అవసరమైన నిధులు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా లభించినట్లు తెలిసిందట. అంటే మన అకౌంట్లో పైసలు పడతాయి, మీరు పత్రాలు రెడీ చేసుకోండి అని ఈరోజు పెద్ద పెద్ద ఛానళ్ళు వచ్చినటువంటి అప్డేట్. అయితే మనం ఏం పత్రాలు రెడీ చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం లెక్క అన్నది మనం ఈ ఛానల్లో అసలు వీళ్ళు ఎవల సొమ్ము నుంచి మొత్తం తెలంగాణలో రూపాయి లేదట. ఈ రూపాయి మొత్తం కూడబెట్టి తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా ఇస్తున్నారట. అందుకనే మనకు రైతు భరోసా గురించి కీలక అప్డేట్. దీన్ని చూసిన తర్వాత మీరే కింద కామెంట్ పెడతారు. ఇగో వచ్చేసింది కదా. కోకాపేట అంటే కొన్ని సినిమాలల్లో కూడా వైరల్ అయినటువంటి ఏరియా, పెద్ద ఏరియా. హైదరాబాద్ కుంటోళ్ళకి అయితే కోకాపేట అంటే ఈజీగా తెలిసిపోతుంది. కోకాపేట రాయా ఏంది దర్గాంలో ఐటీఐసిసి ఆధీనంలో 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అంటే తాకట్టు పెట్టి తీసుకోవాలని భావించిన సర్కారు. ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంకు అంటే ఆర్బీఐ, దీనిలో బ్రాకెట్లో ఆర్బీఐ ప్రతిపాదనలు పంపించిందట. కానీ వాటికి అల్టింగు కొరియర్తో ఆర్బీఐ వెనక్కి పంపినట్టు ఓవైపు ఈ ఆటింగు కొలిక్కి తేల్చే చర్యలు కూడా చేపడుతున్న మరోవైపు బ్యాంకులు కనీసం అంటే దీని గురించి ఏంది అంటే మొత్తానికి ఉన్నదైతే కోకాపేటలో ఉన్న 400 ఎకరాలు తాకట్టు పెట్టి మనము క్రాప్లో అనేది ఎట్లా తీసుకుంటామో ఆ లెక్కన 400 ఎకరాలు తాకట్టు పెడితే భూమి విలువ ఉన్నదాని మీదకి వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని మనకు రైతు భరోసా ఇస్తారట. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయరు నాయన, ఎందుకంటే మనకు ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి కదా. మరి మనము తెలంగాణలో ఇలా రూపాయి లేదట మొత్తానికి. తెలంగాణ చూడరు. అయితే ఇదే పనిలో ఏదైతే వీళ్ళు రుణాన్ని తారమిడి చేసి బ్యాంకులతో మాట్లాడే పనిలో దీంతో ఐసిఐసిఐ బ్యాంకు కూడా రుణం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ నెల ఆఖరులోగా ఐసిఐసిఐ బ్యాంకు ముందరికి వచ్చిన ఈ నెల ఆఖరులోగా 10,000 కోట్లు రుణము తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వం కీలక వ్యక్తి ఒకరు చెప్పారు. మరోవైపు ఈ నెల ఆఖరులోగా 7,000 కోట్లు మందికి పైగా అంటే 7,000కి పైగా అన్నట్టు 7,000 మందికి పైగా ఉద్యోగ పదవి విమరణ చేయనున్నారు. వారికి చెల్లించే ప్రయోజనాల కోసం 2,000 కోట్లు
మనకు పైగా నిధులు కావాల్సి ఉన్నప్పటికీ దృష్టిలో పెట్టుకొని మొత్తానికి మొత్తం అవి 7,000 కోట్లు 2,000 కోట్లు అవి పెట్టుకొని 10,000 కోట్లు రుణము తీసుకునేందుకు చర్యలు చేపడుతుందంటే తెలంగాణ ప్రభుత్వం. అంటే మనం ఏ పార్టీ దురదృష్టంలో దుస్థితిలో ఉన్నామో కామెంట్ మీరు చేస్తారా నేనే చేయాలా మరి మీరు ఆలోచన చేసుకోర్రి. చూసారు కదా, ప్రతి ఒక్కరికి నేను మనం చేసుకున్నది ఏంటి అంటే మనకి ఇప్పుడు కొత్తగా మనము ఏది రైతు భరోసా గురించి అప్లై చేసుకోవడం దేనికి, దీంట్లో మీకు మెలిక ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ కులగణ సర్వే జరిగిన తర్వాత వచ్చే రిపోర్టు ఎంతమందికి రైతు భరోసా రద్దు కాబోతా ఉన్నది, ఎంతమందికి ఏం జరగబోతా ఉన్నది, ఇవన్నిటి విషయాల మీద తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న దృష్టి, ఆ దృష్టి మాత్రమే ఈరోజు మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అనే విధాలు మాట్లాడుతూ ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలంటే ఆనాడు పోరాడిన తెలంగాణ పౌరులు, విద్యార్థుల ఏదైతే సంఘాలు ఉన్నాయి, అలాగే చాలామంది మేధావులు ఉన్నారు, అలాగే మనకు చాలామంది పెద్దలు రాజకీయ నిపుణులు ఉన్నారు. ఎవరి సలహాలు తీసుకోకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు ఇష్టానుసారంగా, ఓకే, దానికి కూడా మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు మహిళలకు ఫ్రీ బస్సు అందించడానికి నెలకు 4,000 కోట్ల పైచీలకు వృధా అవుతుందని మనకు ఆర్థిక శాఖ నుంచి మనం ఇచ్చిన అప్డేట్. మనకు రైతు భరోసా కావాల్సింది ఎంత, వీళ్ళు ఒక్కొక్క నెలకు ఆర్టీసీ బస్సుకు ఫ్రీ బస్సుకు 4,000 కోట్ల పైచీలకు వృధా చేస్తూ ఉంటే రైతు భరోసాకు 6 నెలలకు కావాల్సిన కోట్లు ఎంత అంటే 7 నుంచి 10,000 కోట్లు మాత్రమే. అంటే 2 నెలలు ఫ్రీ బస్సు కాదు అనుకుంటే మనకు రైతు భరోసా పడిపోతుంది. మరి ఎందుకు చేస్తూ ఉన్నారు విలువైన మీరు కామెంట్లు చేయరి. వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళు మీరు ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంది, ఫార్మర్ మేస్తాన్ ఛానల్ నుంచి మీ యొక్క ఆలోచన ఏంది అన్నది కూడా మీరు తెలియపరచాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి జై తెలంగాణ, జై ఫార్మర్ నేస్తం.